ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ వీళ్ళకి ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది అన్నది వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే వీళ్ళకి అర్థమవుతుంది. ఈ పొద్దు జగనన్నని ఏదో ఒకటి మాట్లాడడం తప్పితే వీళ్ళకి వేరే పనే లేదు. 18 నెలల కాలంలోన ఏ రకంగా పరిపాలన చేశారో ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు 18 నెలల కాలం అనుభవించిన ప్రజలకు తెలుసు ఇది ఎంత సైకో పాలన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా ఆయన్ని ఏదో ఒక మాట అనడం, పర్సనల్గా దూషించడం తప్పితే వీళ్ళ పరిపాలన ఎలాగున్నది అన్నది ఒకసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మీడియా ఉంది కదా, ఎల్లో మీడియా ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అమరావతిని చూసాం. అమరావతిలోన ఏ రకంగా ఒక రైతుకు గుండుపోటు వచ్చే విధంగా వీళ్ళు పరిపాలన సైకో పరిపాలన చేశారో, ఆ రైతు ఏ రకంగా మరణించాడో మనందరం చూసాం. సాక్షాత్తు మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలోనే ఆ పేద రైతు గుండె పగిలేలాగా వీళ్ళు ఏ రకమైన సైకో పరిపాలన చేశారో మనం చూసాం. ఈరోజు అమరావతిలోన భూమి ఇచ్చిన ప్రతి ఒక్క రైతు హలో లక్ష్మణ అని ఈరోజు రోడ్డును పడి ఏడుస్తున్నారు. ఇది కాదా సైకో పరిపాలన? దీన్ని కదా అంటారు సైకో పరిపాలన అని. గతంలో మీరు తీసుకున్న భూములు రైతులు ఈరోజు హలో లక్ష్మణ అని రోడ్ల మీద పడి ఏడుస్తుంటే వాళ్ళకి మీరు ఎలాంటి న్యాయం చేయకుండా మళ్ళీ మీరు ల్యాండ్ పూలింగ్ తయారవుతున్నారే. ఇంకా కొంతమంది రైతులు, ఇంకా వేల మంది రైతుల్ని ఇంకా వాళ్ళ ప్రాణాలతో కూడా చెడగట్ట ఆడాలనుకుంటున్నారే, అది సైకో పరిపాలన అంటే. గతంలోన ఏదైతే అమరావతిలోన భూములు ఇచ్చారో వాళ్ళకి ఇంతవరకు సైట్లు వాళ్ళకి కేటాయించిన సైకో పరిపాలన మీది కాదా? దీని మీద ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ ఒకసారి అమరావతి రైతుల్ని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళు ఒక డిబేట్ అన్నది చేస్తే ఎవరిది సైకో పరిపాలన, ఎవరు సైకో అన్నది పూర్తి స్థాయిలోన రాధాకృష్ణ గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ పూర్తిగా అర్థమవుతుంది. అంతేగాని మనం ఏదో 4 ఛానల్ మన ఛానల్ పెట్టుకొని మన డబ్బా మనమే కొట్టేసుకొని మన దరువు మనమే కొట్టేసుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలోన 18 నెలల కాలంలోన కూటమి నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారు. పూర్తిగా సైకో పరిపాలన కొనసాగుతుంది. పూర్తిగా కల్తీ మద్యము, గంజాయి ఏర్లై పారుతున్నాయి. ఎవ్వరికి సరైన మహిళలకి సరైన భద్రత లేదు, పిల్లలకి సరైన విద్య లేదు. ఇక్కడ వ్యాపారాలు నిల్లు. టీడీపీ నాయకులు మాత్రం మద్యం వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రం వ్యాపారాలు ఫుల్లు. ఇది సైకో పరిపాలన అంటే. ఇలాంటి సైకో పరిపాలన కొనసాగిస్తున్నారు. దాని మీద మీరు డిబేట్ చేసి ఒకసారి ప్రజల అభిప్రాయాన్ని కూడా కనుక్కుంటే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అంతేగాని మీకు మీరుగా మీ సొంత మనుషుల్ని ఒక 4 కూర్చోబెట్టి జగన్ గారి గురించి మీరేదో అవాకులు చవాకులు మాట్లాడేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రాబోయే కాలంలో 2.0 వస్తుంది. దానికి తగ్గ పనిష్మెంటు ప్రతి ఒక్కరు అనుభవించే పరిస్థితుల్లోన ఉంటారని తెలియజేస్తున్నాం.